మనం చదువుకున్నటువంటి ఈ యోహాను సువార్తలో ఆ సందర్భం అంతా మనకు తెలుసు. మనం ఎవరి గురించి చూస్తాం అక్కడ అంటే, సమరయ స్త్రీకి యేసు ప్రభు వారికి ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది. సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు తను ఒక మాట అంటుంది. యేసు ప్రభు తనని తన స్థితి నుంచి విడిపించడానికి దేవుడు తనతో ఒక సంభాషణ కలిగి ఉన్నప్పుడు తను ఒక మాట మాట్లాడుతూ వస్తుంది. తనకున్నటువంటి అనుభవంతో ఇక్కడ ఒక మాట అంటది. ఏమంటది? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అనేటువంటి మాట ఎవరితో చెప్తా ఉంది? తను యేసుప్రభు వారితో చెప్తా ఉంది. నువ్వు గొప్పవాడికంటే గొప్పవాడివా అని అంటే తనకు తెలీదు. తనకేం తెలియదు అని అంటే ఆయన ఎవరికంటే గొప్పవాడుగా మనం చూస్తాం. ఇంకా చాలా మాటలు ఉంటాయి దాని గురించి. లూకాసు వార్త 7వ అధ్యాయం 28వ వచనంలో, 7వ అధ్యాయము 28వ వచనం. చూడండి, ఇక్కడ యోహాను భక్తుని గురించి యేసుప్రభు వారు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను గొప్పవాడు. కానీ యోహాను ఏమంటాడు? ఆయన చెప్పుల వారిని ముట్టుటకైనా నేను పాత్రుడని కాను. అంటే ఇప్పుడు ఎవరు గొప్పవారు? యేసుప్రభు వారు గొప్పవారు. ఆయన యొక్క గొప్పతనాన్ని ఆ స్త్రీ తనకున్నటువంటి స్థితిని బట్టి తెలుసుకోలేక, నువ్వు మన తండ్రి అయినటువంటి యాకోబు కంటే గొప్పవాడవా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి మన ప్రభు యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన గొప్పతనం చుట్టూగా మనం తిరిగినప్పుడు ఆయన ఆరాధించడం కొరకు మన హృదయంలో మనకు పుట్టేటువంటి కొన్ని తలంపులతో ప్రభువుని మనం ఆరాధిస్తాం. అంతేకాక 11వ అధ్యాయము, అదే లూకాసు వార్త 11వ అధ్యాయము 31-32 వచనాల్లో ఎవరికంటే గొప్పవాడంట? సొలొమోను కంటే గొప్పవాడు. మనం ఆరాధించడానికి, గొప్ప చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి మన దేవుడు సొలొమోను జ్ఞానంలో కానీ, పరిపాలించే విషయంలో కానీ, ధనంలో కానీ, వీటన్నిటి విషయంలో చాలా గొప్పవాడు. కానీ మనం ఆరాధించడానికి ఇక్కడికి వచ్చినటువంటి దేవుడు సొలొమోను కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, యెహోనా కంటే గొప్పవాడు. కాబట్టి తనకున్నటువంటి స్థితి యేసు ప్రభువుని ఎరక్క ముందు తనకు కలిగినటువంటి ఆ మాటగా, నువ్వు గొప్పవాడివా అంటే గొప్పవాడే మన దేవుడు కదా. కీర్తనల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటా వెళ్ళినప్పుడు 135వ కీర్తన 5వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. 135వ కీర్తన. గొప్పవాడనియు మన ప్రభువు ఎవరికంటే గొప్పవాడు? సమస్త దేవతలు అంటే ఏమీ లేవు. మనం అనుకుంటున్నటువంటి జనులు అనుకుంటున్నటువంటి దేవతలతో పోలిస్తే వాటన్నిటికంటే కూడా మన దేవుడు గొప్పవాడు. 76వ కీర్తన 1వ వచనంలో కూడా రాయబడుతుంది. 76వ కీర్తన 1వ వచనంలో కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని గురించినటువంటి మాటలు రాయబడుతూ ఉంటాయి. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలీలో నామము గొప్పది. అదేవిధంగా 48వ కీర్తన 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక సంభాషణ ప్రారంభం అవుతూ ఉంటే, చదవండి అక్క. దేవా, నీ నామము ఎంత గొప్పది. ఆయన గొప్పవాడు. ఆయన ఎందుకు గొప్పవాడిగా చెప్పబడతా ఉన్నాడు అంటే, ఆయన నామము గొప్పది, నీ నామం గొప్పది. అంతేకాదు, నీ కీర్తియు భూ దిగంతముల వరకు అంత గొప్పది. ఇక్కడికి మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు మనకున్నటువంటి అనుభవాలు 1-2 అవ్వచ్చు. అనుకుంటాం, ఒకళ్ళు ప్రభు నేను సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు సమాధానాన్ని కలిగజేశాడు. నేను చెప్పాలంటే లోక సంబంధమైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. గొప్ప దేవుడు. ఇక్కడికి వచ్చిన మనకు ఆ యొక్క అనుభవం ఉంటే సరిపోదు. ఆయన ఎటువంటి వాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళినప్పుడు, దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నామం గొప్పది, ఆయన కీర్తి గొప్పది. ఇదే 48వ కీర్తన 1వ వచనంలో అంటాడు, మన దేవుని పట్టణం మందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును
బహు కీర్తనీయుడు అయి ఉన్నాడు. ఇట్లా ఎన్నో విషయాలను గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తాం. ఇంకొక ప్రశ్న వేసుకుంటే, గొప్పవాడు గొప్పవాడు అని నీ దేవుని గురించి నువ్వు చెప్తా ఉన్నావు. అంటే పరమగీతాల్లో అక్కడ షలోమతి గూర్చి ప్రభువుని పొగుడుతూ ఉన్నప్పుడు తనతో ఉన్నటువంటి తన స్నేహితులు తను అడుగుతూ ఉంటారు. స్నేహితురాలు 5వ అధ్యాయం 9వ వచనంలో అడుగుతూ ఉన్నప్పుడు ఆ, ఆ, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి, ఏంటి నీ ప్రియుని గొప్పతనం అన్నప్పుడు ఆ, 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 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అది మన దేవునికి ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడికి వచ్చిన మనం ఏదైనా ఒక గొప్పతనాన్ని మన గురించి మనం కానీ, లేకపోతే మనం గొప్పవాళ్ళు అనుకుంటున్నటువంటి వారి గురించి కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు 1-2 చెప్పిన తర్వాత దానికి మించిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే, లేకపోతే వాళ్ళు చెప్పడం ప్రారంభిస్తే మనం సైలెంట్ అయిపోతాం. ఎందుకంటే మనం అనుకుంటున్నటువంటి వాళ్ళకి, మనం చెప్తున్నటువంటి వారికి ఆ గొప్పతనం లేకపోతే మనం సైలెంట్ అయిపోతాం. ఎందుకంటే వారితో సమానంగా ఉన్నప్పుడు మోషే కూడా తనకు ఎదురైనటువంటి పరిస్థితి అదే. దేవుడు తనని తన చేతికి ఆహారం నుంచి పంపించినప్పుడు ఆ యొక్క ఒక వాళ్ళ దగ్గర ఒక ఏం చేస్తూ ఉన్నాడు, తన ఆస్థానంలో అంటే ఫరో దగ్గర కూడా కొంతమంది ఉంటారు. తను ఇక్కడ ఏదైతే క్రియలు చేస్తూ ఉన్నాడో ఆశ్చర్య కార్యము, అవతల ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే చేస్తారు. సో ఫరో దగ్గర కానీ అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు కానీ ఎవరు కూడా పెద్దగా ఆశ్చర్యపోరు. మోషే, దేవుడు పంపినటువంటి మోషే అదే కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఫరో దగ్గర ఉన్నటువంటి మనుషులు కూడా అదే కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఆయనలో ఏం గొప్పతనం ఉందన్నట్టుగా చూస్తారు. ఎప్పుడైతే తనలో కార్యాలు దేవుడు ఇంకా ముమ్మరంగా చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి మనం కూడా ఆయన గొప్పతనం ఏంటి అన్నప్పుడు ఆయనలో చాలా గొప్పతనాలు ఉన్నాయి. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. అది ఆయన గొప్పతనం. ఎవరికి లేదు ఈ గొప్పతనం, ఎవరికీ లేదు. ఇది ఓ పాజిటివ్ అందరికి ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఈ పరిశుద్ధత అనే విషయంలో చాలామంది ఇక రారు, కాంప్రమైజే. ఇంకా దేవుళ్ళు అనబడేటువంటి వారు పరిశుద్ధత విషయంలో కాంప్రమైజే. నేను రీసెంట్గా ఒక బయట పాట వినాల్సి వచ్చింది. అందులో ఒక గొప్ప పురుషుని గురించి వర్ణించేటప్పుడు ఒక గొప్ప సాహిత్యకారుడు రాసినటువంటి పాట ఏంటంటే, నీ దేవుడికి ఉన్నటువంటి అవలక్షణాలు ఏవి కూడా నీకు లేవనేటువంటి పాట రాస్తా వచ్చాడు. అంటే చూడండి, వాళ్ళు బహుగా వారి మత గ్రంథాలన్నీ కూడా ధ్యానించిన తర్వాత దేవుడికి ఎక్కడొక్కడ ఏదో ఒక ఏమున్నాయి, అవలక్షణాలు ఉన్నాయి. వాళ్ళందరికంటే ఏ అవలక్షణలు లేనటువంటి గొప్ప పురుషుడు అని ఒక దాంట్లో పాటగా ఆ యొక్క తనని, ఆ ప్రియుణ్ణి వర్ణించేటువంటి పాట వస్తూ ఉంది. అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు యథార్థంగా దేవుల్లో లోపం ఉంది, కానీ మన దేవుల్లో చూసినప్పుడు ఆయన లోపం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతలో మహనీయుడు అనేటువంటి మాట మనం చూస్తాం. ఇంకా 147వ కీర్తనలో ఒక మాట రాయబడతా ఉంది. 147వ కీర్తన 5వ వచనం. ఆయన జ్ఞానమునకు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన శక్తి గొప్పది. మనకు తెలుసు ఆయన జ్ఞానం ఎటువంటిదో తెలుసు, ఆయన శక్తి ఎటువంటిదో తెలుసు. చాలామందికి ఇంకా అంత చిక్కిన ప్రశ్న ఏంటంటే, ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది? కానీ దేవుడు ఈ సృష్టిని చేయడానికి ఇప్పుడు ఆలోచించినటువంటి మనుషుల వల్ల ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా తన సృష్టిని తను చేస్తూ వచ్చాడు. ఇది దేవుని శక్తి. ఆయన జ్ఞానం అపారమైంది. ఎలాగనంటే కొన్ని తరాల తర్వాత రాబోయేటువంటి తన పిల్లలకు ఏం కావాలో, ఈ అంతరిక్షం నుంచి ఏం కావాలో, భూమి నుంచి ఏం కావాలో ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించి పెట్టినటువంటి దేవుడు. తన జ్ఞానం అపారమైంది. ఇక్కడికి వచ్చి మనం ఆరాధించేటువంటి మన దేవుని గొప్పతనాన్ని ఆలోచించుకుంటూ పోతే పరిశుద్ధత విషయంలో కానీ, తర్వాత మనం ఇప్పుడు మాట్లాడేటువంటి శక్తి విషయంలో, జ్ఞాన విషయంలో ఆయన గొప్పవాడు. అందుకని ఆయన గొప్పవాడుగా మనం చెప్తా ఉన్నాం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంటుంది. 11వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 11వ అధ్యాయం 7వ వచనం. ఆయన ఎవరు? నీతిమంతుడు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన నీతిమంతుడు. ఎందుకు ఇలా చెప్పబడతా ఉందనంటే, ఆనాడు ప్రభువుకు శిక్షించే అవకాశం వచ్చినప్పుడు అక్కడ చాలామంది ఆయన శిక్షకు అప్పచెప్తా ఉన్నారు. కానీ కొందరు చెప్తా ఉన్నారు ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ విధమైనటువంటి పాపము కానీ కపటము కానీ లేదనేటువంటి మాట చెప్తా ఉన్నారు. చాలామంది అనీతిమంతులుగా జీవిస్తూ వచ్చారు ఈ లోకంలో కూడా. కానీ మనం చెప్తున్నటువంటి మన దేవుల్లో మనకున్నటువంటి మరొక గొప్పతనం ఏంటంటే ఆయన నీతిమంతుడు, నీతిగల
దేవుని భూమి మీదకి పంపించి కలవరి సిలువను ఎక్కించి ఆ కలవరి సిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టించి ఆయనని దేవుని శక్తి ద్వారా లేపినటువంటి దేవుడు. తన ఆలోచన అపారమైనటువంటి ఆలోచన. అంతేకాదు ఆయనలో మనం చాలా చూస్తాం. ఆయన ఆలోచన గొప్పది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనంలో దానియేలు ప్రవక్త అంటాడు, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన స్వభావం అది. మన దేవుడు ఎందుకు గొప్పవాడు అన్నప్పుడు ఆ గొప్పతనంలో నుంచి మనకు వచ్చినటువంటి స్వభావం ఏంటంటే ఆయన నీ పట్ల నా పట్ల అపారమైనటువంటి కనికరాన్ని చూపినటువంటి వాడు. కాదా చెప్పండి? ఇక్కడికి ఉన్నటువంటి మనము ఆయన యొక్క కనికరాన్ని నిజంగా పొందుకొని వారంగా ఉంటే మనం ఎప్పుడో కూడా నరకంలో కలిసిపోవాల్సినటువంటి వారం. ఈ లోకంలోనే కలిసి లోకానుసారమైన జీవితంతో సమాధానం లేనటువంటి స్థితితో ఇప్పుడు అందరూ కూడా సమాధానం లేకుండా పైకి మాత్రం ఏ విధంగానైతే కనిపిస్తూ ఉన్నారో ఏదో గొప్పగా సంతోషంగా ఉన్నట్టు, కానీ మన దేవుణ్ణి ఆయన యొక్క కనికరాన్ని పొందని వారంగా ఉండుంటే సమాధానం లేనటువంటి స్థితిలో ఉండేటువంటి వారంగా ఉంటాం. ఇది మనం చెప్పొచ్చు. కానీ ఇటువంటి గొప్ప దేవుని గురించి మాట్లాడుకోవడానికి, అటువంటి గొప్ప దేవుని యొక్క సన్నిధికి మనం రాగలగడానికి మరి మనుషులైనటువంటి మనందరం కూడా ఏమైనా చేస్తా వచ్చామా అన్నప్పుడు ఏమీ లేదు. మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు మనం కూడా చాలా విషయాల్లో గొప్ప వాళ్ళగా ఉండేవాళ్ళం. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు సరే కరెక్టే కదా. మన చెడుతనం ఎటువంటి చెప్పండి? గొప్పది. చాలామంది అభ్యాసం చేసి గొప్పవాళ్ళుగా మారుతారు. కానీ మానవుడు మాత్రమే చెడుతనంలో వెంటనే పట్టాపుచ్చుకుంటాడు. ఏది పుట్టిన దగ్గర నుంచే బాల్యం నుండే మరి నరుని యొక్క ఆలోచనలు చెడ్డవి. దీనికి ఏంటనంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము ఆఖరి అధ్యాయంలో అతి చిన్న వయసులో రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి తను యెహోయాకీమో ఉంటాడు. వచ్చిన వెంటనే 8 సంవత్సరాలకే దేవునికి విరోధంగా చెడు నడత నడిచినటువంటి వాడుగా చూస్తాం. చూడండి, ఇక పట్టాబుచ్చుకున్నాడు, దాంట్లో చెడుతనంలో పట్టాబుచ్చుకున్నటువంటి వాడుగా మనం చూస్తాం. మన బతుకులయ్యే. యేసుప్రభువే మనల్ని నిజంగా మన పట్ల కనికరం చూపించకపోతే ఆ గొప్ప దేవుడు తనకున్నటువంటి గొప్ప స్వభావాన్ని బట్టి, తనకున్నటువంటి మరి గొప్ప లక్షణాలను బట్టి ఆయన మన పట్ల కనికరం చూపకపోతే ఈ గొప్పతనంలో జీవించేటువంటి మనము అదే గొప్పతనాన్ని బట్టి ఏమైపోయే వాళ్ళమంటే మన కొరకు ఒక గొప్ప యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనం. ఆశ. నువ్వెంత గొప్ప పాపంలో ఉన్నావో, నేనెంత గొప్ప పాపంలో ఉన్నానో ఆ గొప్ప పాపం అంతా కూడా చివరి వరకు అదే విధంగా కంటిన్యూ అయితే ఆ పాతాళం అనుకుంటా ఉందంటే గొప్ప ఆశ. ఈ గొప్ప పాపం కలిగిన ఈ దేవుని కుమారుడు అనబడుతున్నటువంటి నా కుమారుడు ఇదే పాపం కంటిన్యూ చేస్తే గొప్ప పాపం ఎక్కడికి వస్తాడు? నాలోకి వస్తాడు. ఇది మన బతుకు ఒకప్పుడు. ఇటువంటి బ్రతుకు కలిగినటువంటి మనల్ని కూడా దేవుడు ఎక్కడెక్కడో ఏదో విధంగా దేవుడు ఎంతో మనల్ని ఆకర్షిస్తూ వచ్చాడు. ఏది కాదు ఆయన ఆకర్షించింది, ఒక బోధకుని మాటలు కాదు, నిన్ను నన్ను ఆదరించినటువంటి ప్రార్థనలు కాదు, కేవలం దేవుని యొక్క ఆకర్షణే. ఆయన కలవరి కండ పైన నీ కొరకు నా కొరకు ఆయన చెల్లించినటువంటి క్రయధనం, ఆయన పెట్టినటువంటి ప్రాణము, చిందించిన రక్తము, ఇదంతా కూడా ఇక మనిషి దేనికి ఆకర్షితుడయ్యి పడిపోయే అవకాశం ఉండొచ్చు. కానీ దేవుడు యేసుప్రభువారు మన కొరకు చేసినటువంటి ఈ కార్యం ఎప్పటికీ కూడా ప్రత్యేక ఆకర్షణే. ఈ ఆకర్షణ చేత మనందరం ఏమైపోతా వచ్చామనంటే ఆయన అంత గొప్పవాడైనా సరే, మన పాపంలో ఇంత గొప్పవాళ్ళమైనా సరే, ఇంకా చాలా మాటలు రాయబడతాయి మన పాప జీవితాన్ని గురించి. పాపంలో చాలా గొప్పవాళ్ళంగా ఉంటా వచ్చేవాళ్ళం. అటువంటి జీవితం కలిగిన మనల్ని కూడా యాక్చువల్గా ఆయన జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా ఆయన కనికరం కలిగిన వాడు అని అంటే కనికరం చూపిస్తాడు అంతే. అందుకనే యోనా పుస్తకంలో 3వ అధ్యాయం 3వ వచనంలో యోనా దేవుడు పంపించినప్పుడు వెళ్ళిపోతాడు. దేవుడు చెప్పమన్న మాట చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు నినివే ప్రజలు అనుకుంటాడు. కానీ దేవుడు యొక్క స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చేయడు. 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే, కాబట్టి నినివే పట్టణం దేవుని దృష్టికి ఏంటంట? అసలు దేవుని దృష్టికి గొప్ప అయ్యేంత నినివే పట్టణంలో ఏముంది చెప్పండి? పాపం ఉంది. కానీ దేవుడు ఎలా ఎంచుతా ఉన్నాడు చెప్పండి? గొప్పవాడిగా ఎంచాడు. నీ జీవితం నా జీవితం పాపంలో ఉన్నప్పుడు నిన్ను నన్ను దేవుడు ఎంచింది కూడా గొప్పవాడిగా ఎంచాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో
ఎప్పుడు ప్రేమించాడు దేవుడు అంటే లోకమంతా పాపంతో నిండిపోయినప్పుడు, సొదమ గొమర్రాలే ఉన్నప్పుడు సొదమ గొమర్రాకి ఇచ్చినటువంటి శిక్ష నీ నాకు ఇవ్వకుండా ఎంతో ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి పంపిస్తూ వచ్చాడు. ఇంత గొప్ప దేవుడు చూడండి. అంత గొప్ప దేవుడు ఇంత గొప్ప పాపంలో ఉన్న నీ కొరకు నా కొరకు ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆ నినివే అంత చెడిపోయినా సరే అది గొప్పదిగా చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆ పాపం చాలా గొప్పది, కానీ దేవుని దృష్టిలో ఏంటంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన అంతే, మన విలువైన వారం కాదు, కానీ మనం విలువైన ముత్యంగా మనల్ని నుంచి తనకున్న సమస్తాన్ని కూడా అమ్మి తీసుకొచ్చి మనల్ని కొనేస్తాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుని ఆరాధించడానికి ఒక గంట ఇలేం, ఒక అరగంట ఇలేం, ఒక రోజు ఇలేం, ఇంట్లో క్వాలిటీగా ఒక గంట సమయం ఇలేం. ఇది ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప పాపంలో ఉన్న మన కొరకు ఇంత క్రయం చెల్లించినప్పుడు అది ఇవ్వలేము. అంటే మన దృష్టిలో మనకేంటంటే ఇదంతా ఒక కళలాగా, మనకెవరో మ్యానిపులేట్ చేసి చెప్తున్నట్టుగా ఫీల్ అవుతున్నట్టు ఆలోచనలు కలిగి ఉంటేనే అలాంటివి చేయగలం. సరే, మన విషయంలోకి వస్తే, కానీ దేవుడి విషయంలోకి వచ్చినప్పుడు మనల్ని ప్రభువుని ఆరాధించకుండా ఉండలేం. అందుకే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనకు వేరే పని లేదు. అది కల్పించింది కాదు, మనం కల్పించుకునేది. ఈ లోకంలో నేను అనే ఒక మాట చెప్తా వచ్చాడు. రక్షణ అంటే ఏంటంటే డెఫినేషను, మనం ఒక దేనికి పాత్రలం, శిక్షకు పాత్రలం, ఉగ్రతకు పాత్రలం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత రక్షించబడినటువంటి నువ్వు నేను కూడా రక్షణ పొందాం. ఏంటంటే యేసు ప్రభుని నమ్మిన కారణం చేత ఒక ఉగ్రత నుంచి తప్పించుకున్నాం. మనందరం రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత పరలోకం వెళ్ళే వరకు కూడా దీన్ని మనం కంటిన్యూ చేస్తాం. దీనికి దేవుడు మనకు సహాయపడతాడు. మనందరికీ రక్షణ ఉంది. కాబట్టి ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప పాపంలో ఉన్నటువంటి మనల్ని తన స్వభావ లక్షణాల ద్వారా ఆయన కనికరం చేత మనల్ని అందరినీ కూడా ఆయన కాపాడుతూ వచ్చాడు. ఆ కాపాడి క్రమంలో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని మంచి పాత్రలు పోషిస్తూ వచ్చాడు. ఒక పాత్ర మనం చూస్తే ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు 4వ అధ్యాయం 14వ వచనం. సారీ, యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు చేపట్టదము. ఈ ప్రధాన యాజకుడుకున్న లక్షణాలు ఏంటంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. ఆయన ఈ గుణలక్షణాలు కలిగి ఉండకపోతే, ఇంత పర్ఫెక్ట్గా యేసుప్రభు వారు ప్రధాన యాజకుడిగా ఉండకపోతే నీకు నాకు ఆయన కృపాసనం వద్దకు చేరడానికి అర్హత లేదు. గొప్ప ప్రధాన యాజకుడు, గొప్ప దేవుడు, గొప్ప ప్రధాన యాజకుడిగా ఈ భూమి మీదకి వచ్చి తన క్రయాన్నే ఒక ప్రధాన యాజకుడి పాత్రలో ఉండి తను పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆ దేవుడి ముందు మనం పెట్టినట్టుగా చూస్తాం. ఆయన గొప్ప ప్రధాన యాజకుడే కాదు, గొప్ప యాజకుడిగా కూడా మనం చూస్తాం. ఆయన గొప్ప పాత్రను పోషిస్తూ వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే ఇదే ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. 13వ అధ్యాయము 20వ వచనం. సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. చూడండి, ఇక్కడ ఆయన మనకు చేసినటువంటి కార్యం ఏంటంటే గొప్ప కాపరి పని ఒక్కసారితో ముగించిపోదు. ఆయన చాలా మంచి కాపరి. యోహాను సువార్తలో మనం చూస్తాం. మంచి కాపరి ఏం చేస్తాడు చెప్పండి? గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు అక్కడితో ఆగిపోలే. నేను సిద్ధపరచాలి. ఎక్కడ వరకు? పరలోకం వెళ్ళే వరకు కూడా నేను సిద్ధపరచాలి. నేను సిద్ధపరచడం కొరకు ఆ దేవాది దేవుడు నిత్యం కూడా ఇట్లా ఆరాధన చేస్తాం, అట్లా బయటికి పోతాం, పాపం చేస్తాం. చాలా సింపుల్గా వారం మొత్తం మందిరానికి వెళ్ళడానికి పడ్డ సిద్ధపాటు కంటే గంటల్లో మందిరంలో ఉండి బయటికి వెళ్ళిన తర్వాత మనం చేసే పాప క్రియలు అంటే ఏదో ఒక విధంగా తెలియక ఏదో ఒక విధంగా చిటుక్కుని అలా పాపంలో పడిపోతాం. మరి ఎలా నిన్ను పరలోకం సిద్ధపరిచేది అంటే ఆ దేవాది దేవుని రక్తాన్ని తిరిగి నువ్వు ఆశ్రయిస్తే
ఆ వెనువెంటనే అసలు నువ్వు ఇటువంటి పాపమే చేయలేదన్నటువంటి ఆలోచన కలిగినట్లుగా దేవుడు నీ కొరకు ఏం చేస్తాడంటే తను చిందించినటువంటి రక్తంలో నీ పాపాలన్నీ మరలా కడిగి నిన్ను పవిత్రపరిచి నేను ఈ పరలోకానికి నేను యోగ్యున్నే, ఈ పరలోకాన్ని చేరగలిగినటువంటి ఒక హృదయ సంతృప్తి కలిగిస్తా ఉన్నాడు. చూసావా? అది నీ నా వల్ల కాదు, నీ నా క్రియల వల్ల కాదు, నీ నా నిగ్రహాల వల్ల కాదు, కేవలం దేవుని యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని బట్టి. ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించుట చేత అటువంటి గొప్ప సిద్ధపాటును కలిగి ఉంటా ఉన్నాం. ఆయన గొప్ప కాపరి. ఏ కాపరి? గొర్రెలుగా ఉన్నటువంటి మన కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి కాపరి. ఉదయకాల సమయంలో మన ప్రభుని ఆరాధించేటప్పుడు వీటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ గొప్ప కాపరి, గొప్ప ప్రధాన యాజకుడు గొప్ప వెలుగుగా లోకానికి వస్తూ వచ్చాడు. మూడవదిగా ఆయన గొప్ప వెలుగుగా లోకానికి వస్తూ వచ్చాడు. ఎక్కడ? మత్తయి సువార్త 4:15 చూస్తాం. ఆ వెలుగు ఏం చేస్తూ వచ్చిందంటే, అప్పటి వరకు మరణఛాయ గల దేశ నివాసుల మీద ఏమవుతా ఉంది? అది అంటే మరణం ఉన్నట్లుగా మనుషులందరూ ఉంటా ఉన్నారు. ఎందుకనంటే పాపము చేత జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా మరణానికి పాత్రుడు. మరణం నుంచి విడిపించబడేటువంటి ఆస్కారమే లేనటువంటి స్థితిలో ఆ సాతాను మరణం యొక్క బలం కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సాతాన్ని కలువరి సిలువలో ఆయన ఓడించడానికి ఒక వెలుగు ఈ భూమి మీదకి వస్తూ వచ్చాడు. ఎంత గొప్ప వెలుగు చూడండి. ఆ వెలుగు మరణ ఛాయలో ఉన్నటువంటి మనందరినీ కూడా, ఆ యొక్క వెలుగు మాత్రమే మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే ఆ చీకటిలో నుంచి మనకి వెలుగులోకి నడిపిస్తూ వచ్చింది. పౌలు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఉన్నాడు, పరిసేడుగా ఉన్నాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. కానీ గొప్ప వెలుగు తను ఏం చేస్తూ వచ్చిందంటే ఈరోజు నువ్వు నేను ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని మెరుగ్గా తెలుసుకోవడానికి తన చేత 13 లేదా 14 పత్రికలు రాయించింది. ఈ గొప్ప వెలుగు, గొప్ప వెలుగు. ఆ వెలుగే నిజంగా పౌలు యొక్క జీవితాన్ని మార్చకపోతే కొందరు క్రైస్తవులు కూడా బయటికి రాలేరు. అంతగా క్రైస్తవులను చంపుకుంటూ వెళ్ళిపోయినటువంటి పౌలు గొప్ప వెలుగు తన జీవితాన్ని మార్చింది. ఆ వెలుగే నిన్ను నన్ను మార్చి ఇక్కడ ఆ గొప్పతనాన్ని కీర్తించడానికి, గొప్ప చేయడానికి ఇక్కడ కూర్చోబెట్టింది. కాబట్టి ఈ విషయాలను బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. చివరిగా ఆయనలో ఉన్నటువంటి, ఆయన ద్వారా మనం పొందుకున్నటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 50వ వచనం. 18వ అధ్యాయము 50వ వచనం. కీర్తనల గ్రంథం. ఎటువంటి రక్షణ? గొప్ప దేవుడు, గొప్ప స్వభావం కలిగినటువంటి దేవుడు, గొప్ప పాపంలో ఉన్న మనకి ఆయన ఇచ్చిన రక్షణ ఎటువంటిది? గొప్ప రక్షణ. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఏమంటాడు? అది ఇంత గొప్ప రక్షణ అంటే, ఇంత గొప్ప రక్షణ ఎవరు చెప్పగలరు? చెప్పండి, ఎవరు చెప్పగలరు? ఇంత మంచి టేస్ట్ ఉంటే నువ్వు తినకుండా ఎలా ఉండగలుగుతావు అని మన పిల్లలు అంటాం. ఇంత మంచి టేస్ట్ ఉంది కదా, ఎవరు రుచి చూసిన వాళ్ళు చెప్తారు. అంటే రుచి చూడబడినటువంటి దేవుని రక్షణని ఆ రుచి చూచినటువంటి ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు, ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ. ఆ గొప్ప దేవుడు గొప్ప పాపంలో ఉన్న మన కొరకు ఈ ఉదయకాల సమయంలో ఆయన మనం ఆరాధించడానికి ఆయనకు మనకి ఇచ్చింది ఏంటంటే గొప్ప రక్షణ. ఈ గొప్ప రక్షణ వల్ల ఏంటంటే ఇదే కీర్తన 21వ అధ్యాయం 5వ వచనం. 21వ అధ్యాయం 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. మహిమ ఉండేది మనకి ఎప్పుడనంటే పాపము భూమి మీదకి రానంత వరకు ఆదాము యొక్క జీవితంలో మహిమ ఉంది. కానీ పాపం ఎప్పుడైతే వారి జీవితాల్లోకి వచ్చిందో మహిమను ఆమాంతం కూడా వాళ్ళు కోల్పోతూ వచ్చారు. సో ఈ రక్షణ వచ్చినటువంటి మనిషి ఏంటంటే గొప్ప మహిమకు పాత్రుడవుతా వచ్చాడు. రెండవదిగా 94వ కీర్తన 19వ వచనంలో, 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఇది రాసినటువంటి కీర్తనకారుడు ఎవరు రాశారు? ఇది దైవజనుడైన మోషే కీర్తనల తర్వాత దీన్ని కంటిన్యూషన్గా మనం చూస్తాం. కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఏమని? నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆదరణ ఆ కాలంలో పొందుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు మనకున్నటువంటి గొప్ప ఆదరణ ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకం వెళ్ళుట ద్వారా ఆయన మన కొరకు ఆదరణకర్తను ఉంచుతూ వచ్చాడు. ఆయన ఎవరి వంటి వాడనంటే యేసుప్రభు వారి వంటి వాడే. యేసుప్రభు వారు ఒక ప్రాంతంలో ఉండి తన యొక్క సువార్త పరిచరణ అంతా చేస్తూ వచ్చాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. కానీ ఆయన ఉంచిపోయినటువంటి ఆదరణకర్త ఈరోజు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. లోకము ఆయన మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాడి కంటే మరి ఎవరైనా ఆదరణకర్త.
ఆ ఆదరణకర్త ఏం చేస్తా ఉన్నాడంటే, నీ యొక్క అంతరంగంలో విచారములు హెచ్చగా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఎన్ని మార్లు ఆయన మనల్ని సమకూర్చలేదు చెప్పండి. ఎంత స్తుతించాలి దేవుణ్ణి. నా వరకు నేను చెప్పగలను. చాలా మార్లు ఈ భక్తి జీవితంలో కొనసాగేటప్పుడు ఎంత నిరాశ కొన్ని మార్లు అనిపిస్తూ ఉండేది. అంత మంచి కనపడ్డ భక్తులు, అట్లా ఉన్నటువంటి భక్తులు వాళ్ళ యొక్క భక్తి జీవితాల్లో వాళ్ళు కనపడేటువంటి లోపాలు, వాళ్ళు చేసేటువంటి భక్తి జీవితాన్ని కనపడతా ఉన్నప్పుడు అసలు ఏంటిది అనుకున్నప్పుడు వెంటనే దేవుడు ఆదరిస్తూ వచ్చేవాడు. కొన్ని మార్లు వ్యక్తిగతంగా మనం చేసేటువంటి మిస్టేక్స్ వల్ల మనం విచారం మన అంతరంగంలో పెరుగుతూ ఉంటుంది. అది పాపమని తెలిసినప్పుడు కూడా మనం ఆ పాపంలోనే ఉంటూ ఎంతో విచారకరమైనటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు ఆ వెంటనే దేవుడు ఆదరణకర్త మనలో ఉంచిన కారణం చేత ఆయన ఏం చేస్తాడంటే నిత్యం కూడా నేను సమకూరుస్తాను. తప్పిపోయినా సమకూరుస్తాడు. అన్ని విషయాల్లో సమకూర్చి మనలో విచారాన్ని తగ్గించేటువంటి దేవుడుగా, నిత్యం కూడా మనల్ని ఆదరించేటువంటి దేవుడుగా మనం చూస్తాం. ఒకప్పుడు మన జీవితాన్ని చూస్తే ఆదరణ విషయంలో యెషయా గ్రంథం 54 కీర్తన 54 అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఆదరణ లేనిదాని అనేటువంటి మాట చూస్తాం. ప్రయాసపడి చాలా చూడండి, ఆదరణ లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఆదరణ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. చివరిగా ఇప్పుడు 138వ కీర్తన 2వ వచనం. 138వ కీర్తన 2వ వచనం. ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని ఏం చేస్తా వచ్చాడు? గొప్ప వాక్యం. ఆదరణకర్త మాత్రమే కాదు, ఆయన ఇచ్చినటువంటి వాక్యం కూడా మనలో ఉన్నటువంటి ఎన్నో లోపాలను ఎత్తి చూపుతూ మన జీవితంలో మనల్ని ప్రభు యొక్క సారూప్యంలోకి మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మన గొప్ప దేవుణ్ణి మనము గొప్పగా ఆరాధించే వారంగా ఉందాం. దేవుడి మాటలను దీవించును గాక.